అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో ఆగ్రహించిన దేవత అనే చక్కని చందమామ కథ నుండి విందాం. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఏ దేవతను తృప్తిపరచడానికి గాను నీవి నిశిరాత్రి వేళ ఈ విధముగా శ్రమపడుతున్నావో నాకు తెలియదు, కానీ దేవతలను తృప్తిపరచడం మానవులకు సాధ్యమైన పని కాదు. ఒక్కొక్కసారి మానవులు చూపే భక్తి వాళ్లకు ఆగ్రహం కూడా తెప్పిస్తుంది. ఇందుకు తాత్కారణంగా నీకు చెప్పులు కుట్టే మల్లడి కథ చెబుతాను విను అంటూ ఈ విధముగా చెప్పసాగాడు. ఒకప్పుడు నరకములో యమకింకరులు ఒక పాపిని ముళ్ళు మీదుగా నడిపించి కాళ్ళు చేతులు విరిచికట్టి కాలిన ఇసుక దిబ్బ మీద పడేసి వెళ్ళిపోయారు. పాపి బాధకు తట్టుకోలేక గట్టిగా ఏడుస్తున్నాడు. అప్పుడు ఆకాశ మార్గాన వెళ్తున్న ఒక దేవతా స్త్రీ వాడి ఆక్రందన విని జాలిపడి వాడున్న చోటుకి దిగివచ్చి వాడి కాళ్ళల్లో గుచ్చుకున్న ముళ్ళునన్నీ తీసేసి వాడి బాధ కొంత తగ్గించి తన దారిని తాను స్వర్గానికి వెళ్ళిపోయింది. అయితే నరకంలో ఒక పాపి కాళ్ళు తాకిన ఆమె చేతి వేళ్లకు నరకమలనం అంటుకున్నది. ఎంత ప్రయత్నించినా అది పోలేదు. ఆమె వేళ్లకు అంటుకున్న మాలిన్యాన్ని గురించి దేవతాస్త్రీలందరికీ త్వరలోనే తెలిసిపోయింది. చివరకు ఆ సంగతి దేవేంద్రుడి దాకా వెళ్ళింది. అయితే దేవేంద్రుడు ఆమెను పిలిపించి ఆమె వేళ్లు పరీక్షించి, ఈ నరక మాలిన్యం నీకెలా సాకింది, ఎలా తాకింది అని అడిగాడు. ఆమె జరిగిన సంగతి అంతా దేవేంద్రుడికి చెప్పింది. అంతా విని దేవేంద్రుడు, దేవతవై ఉండి నీవు నరకానికి వెళ్ళటమే తప్పు. అక్కడ ఒక పాపి తాను చేసిన పాపాలకు శిక్ష పొందుతుంటే నువ్వు జోక్యం కలిగించుకోవడం మరింత తప్పు. ఈ నరక మాలిన్యం వదిలిన దాకా నీవు భూలోకంలోనికి వెళ్ళి అక్కడ చెప్పులు కుడుతూ ఉండు. నీ తప్పుకు ఇదే శిక్ష అని అన్నాడు. దేవత తన మాలిన్యం సాధ్యమైనంత త్వరలో వదిలేటట్టు అనుగ్రహించమన్నది. 1000 జతల చెప్పులు కుట్టేసరికి నీ మాలిన్యం దానంతట అదే పోతుంది అన్నాడు దేవేంద్రుడు. దేవత భూలోకానికి వచ్చేసి ఒక చెప్పులు కుట్టేవాడిని ఎన్నుకొని రాత్రివేళ వాడికి కొన్ని జతల చెప్పులు కుట్టి తెల్లవారేసరికల్లా సిద్ధంగా ఉంచింది. ఆ చెప్పులు కుట్టేవాడు చాలా సత్పురుషుడు, దైవభక్తి కలవాడు. అందుకే ఆమె వాడిని ఎన్నుకున్నది. కానీ వాడు చాలా పేదవాడు. వాడు కుట్టే చెప్పులు మోటుగా ఉండేవి. ధనికులు ధరించే చెప్పులు కుట్టడం వాడికి చేత కాదు. దేవత వాడికి చాలా నాజూకైన చెప్పులు కుట్టి ఇచ్చింది. మరునాడు ఉదయం వాడి చెప్పులు చూసుకుని తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అవి ఎవరు కుట్టారో ఎలా వచ్చాయో వాడికి తెలియదు. కానీ అవి మట్టుకు తాను సిద్ధం చేసి ఉంచినందుకు తోలుతో కుట్టినవే. వాడు చెప్పులను అమ్ముకుందామని నగరంలోనికి వెళ్ళాడు. అవన్నీ చాలా తొందరగా అమ్ముడయ్యాయి. డబ్బు కూడా బాగా వచ్చింది. అందులో తన అవసరాన్ని కొద్దిగా ఉంచుకుని మిగిలినది పెట్టి మేలైన తోళ్ళు కొనుక్కుని వాడి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి దేవత వాడు తెచ్చిన తోళ్ళన్నింటినీ ఎంతో అందమైన చెప్పుడు జతల కింద మార్చేసింది. ఆ దేవత తనకు సహాయపడుతున్నట్టు చెప్పులు కుట్టేవాడికి అర్థమైనది. ఆ రోజు వాడు హెచ్చు డబ్బు సంపాదిస్తున్నాడు. పెద్ద మొత్తాల్లో తోళ్ళు కొంటున్నాడు. ఎంత తోలు కొన్నా అంతా మర్నాటి కల్లా దివ్యమైన పాదరక్షకులుగా తయారై సిద్ధంగా ఉంటున్నాయి. కొద్ది రోజుల్లోనే వాడు సుఖంగా బతికే స్థితికి వచ్చేసాడు. వాడి చెప్పులకు మంచి గిరాకీ, మంచి పేరు కూడా వచ్చింది. తనకు సహాయం చేస్తున్న దేవత పట్ల వాడికి భక్తి పొంగి పొరలసాగింది. ఆ దేవత కోసం వాడు రాత్రివేళ పూజా ద్రవ్యాలు, గంధము, పుష్పాలు, తాంబూలము, ధూపము, దీపారాధన ఉంచసాగాడు. చెప్పులైతే మామూలు ప్రకారం తయారవుతూనే ఉన్నాయి. కానీ తనపై ఎంత అనుగ్రహం గల ఆ దేవత తాను సమర్పించే వస్తువుల్లో ఒక్కటి తాకలేదు. దేవత ఆరగింపు కోసం ఫలాలు మొదలైనవి నైవేద్యంగా ఉంచాడు. వాటిని దేవత తాకలేదు. ఒకనాడు కొత్త బట్ట కొని తాంబూలంతో సహా దేవతకు అర్పించాడు. దేవత తీసుకోలేదు. ఒకరోజు పళ్ళెంలో కొన్ని రూపాయలు పోసి ఉంచాడు.
మరునాడు ఉదయం పోసిన రూపాయల పళ్ళెంలో పోసినట్టుగానే ఉన్నాయి. చెప్పులు కుట్టేవాడు ఆ దేవతను ప్రార్థించాడు. ఓ దేవత, నీ వల్ల ఎంతో లాభం పొందుతున్నాను. అందుకు కృతజ్ఞతగా నేను ఇచ్చేది ఏదీ ముట్టవెందుకు? నా మీద ఎంతో దయ లేకపోతే ప్రతి రాత్రి నా కోసం చెప్పులు తయారు చేస్తావా? నేను భక్తితో ఇస్తున్న వాటిలో నీ కనీసం ఒక పుష్పమో ఫలమో స్వీకరించి నాకు ఆనందం చేకూర్చు. నీవు నా నుంచి ఏదో ఒకటి తీసుకుని అనుగ్రహించిన దాకా నా మనసుకు శాంతి ఉండదు అంటూ వాడు రోజు దేవతను ప్రార్థించసాగాడు. చెప్పులు కుట్టేవాడు చేసేదంతా దేవత గమనిస్తూనే ఉంది. వాడి భక్తి శ్రద్ధలకు ఆమె తనలో తాను నవ్వుకున్నది. కానీ వాడి ప్రార్థనలు మొదలుపెట్టాక ఆమె సహించలేకపోయింది. 2-3 రోజులు ప్రార్థించి విసిగి వాడే మానేస్తాడేమోనని ఆమె అనుకున్నది. కానీ ఆ రోజు వాడి ఆరాటం జాస్తి అవుతున్నది. ప్రార్థనలు దేవతను కలవరపరచగా సాగాయి. ఆ బాధపడలేక దేవత వాడి ఇల్లు వదిలేసి మరొక ధనికుడైన చెప్పులు కుట్టేవాడి ఇంటిని ఆశ్రయించింది. ఆమె చేతి మాలిన్యం చాలా వరకు పోయింది. ఇంకా కొద్ది వందల చెప్పుల జతలు మాత్రమే కుట్టవలసి వచ్చింది. ఈ రెండో చెప్పులు కుట్టేవాడింట చెప్పులు కుట్టే తోళ్ళు గుట్టలుగా ఉన్నాయి. ఒక్క రాత్రిలో దేవత వాటిని అన్నింటినీ చెప్పుల జతల కింద మార్చేసి తన నరక మాలిన్యం పూర్తిగా పోగొట్టుకుని స్వర్గానికి వెళ్ళిపోయింది. ఇక్కడ మొదటి చెప్పులు కుట్టేవాడు దేవతను విసర్జించిపోయినట్టు తెలుసుకున్నాడు. తాను కొన్న తోలు చెప్పులు మారటం నిలిచిపోయాయి. దేవత తనపై ఆగ్రహించింది. తన వల్ల ఏమి అపచారం జరిగినది వాడికి తెలియదు. వాడు ఆ దిగులుతో మంచం పట్టి తీసుకుని కొంతకాలం అలా ఉండి చనిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. పేదవాడైనప్పటికీ సత్పురుషుడైన కదా దేవత మొదట చెప్పులు కుట్టేవాడిని ఎన్నుకుని వాడిపై అనుగ్రహించింది. మంచి వాళ్ళకు దైవభక్తి ఉండటం సహజం. తమ భక్తుల కోరికలు తీర్చడం దేవతలకు కూడా సహజమే. అటువంటప్పుడు దేవత వాడు సమర్పించిన కానుకల్లో ఏ ఒక్కటి ముట్టక వాడిని అసంతృప్తిపరచడానికి, వాడి న్యాయమైన కోరిక తీర్చక నిరుత్సాహపరచడానికి ఏమిటి కారణం? ఈ సందేహానికి జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవత కోరినది చెప్పులు కుట్టేవాడిని అనుగ్రహించటము, వాడికి లాభం చేకూర్చడము కాదు, తన మాలిన్యాన్ని పోగొట్టుకొనటం. తాను కుట్టిన చెప్పులతో మంచివాడు బాగుపడితే ఆమెకేమీ అభ్యంతరం లేదు. కానీ చెప్పులు కుట్టేవాడు మూఢుడై దేవతకే ప్రత్యుపకారం చేయబోయాడు. వాడిచ్చిన వస్తువుల్లో దేన్ని తాకినా నరక మాలిన్యం పోయేలోపుగా భూలోక మాలిన్యం అంటుకుంటుందేమోనని దేవత భయపడింది. చెప్పులు కుట్టేవాడి కోరికను దేవత అందుకే తీర్చలేదు అన్నాడు. రాజుకి ఈ విధముగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇప్పుడు తగిన గురువు అనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వం భార్గవుడనే గ్రామాధికారికి లేక పుట్టిన ఒకే ఒక కొడుకు దీపకుడు. కొడుక్కి మంచి విద్యాబుద్ధులు చెప్పించి ప్రవీణ్యుడిగా చేయాలని తండ్రి కోరిక. అయితే సమర్థుడైన గురువు ఎక్కడ దొరుకుతాడా అని ఆలోచనలో పడ్డాడు భార్గవుడు. దీపకుడు చాలా చురుకైనవాడు, తెలివైనవాడు. ఏ విషయమైనా ఒక్కసారి వింటే పట్టుకుంటాడు. వయసుకు మించిన ప్రశ్నలు ఎన్నో వేస్తుంటాడు. వాటికి జవాబులు చెప్పాలంటే తండ్రికి చేత కాదు, మరెవరికి సాధ్యం కాదు. ఇంత గ్రహణశక్తి కల బాలుడికి విద్య చెప్పే గురువు సామాన్యుడైతే లాభం లేదు. కనుకనే భార్గవుడు కష్టపడి తగిన గురువు కోసం వెతకడం ప్రారంభించాడు. తన గ్రామంలోనే ఒక గురుకులం ఉంది. కానీ అది పసివాడి బుద్ధిబలం వృద్ధి చేయగలది కాదు. అక్కడికి 2 ఆమడ దూరంలో శిలాపీఠం అనే ఊరిలో కర్మటీయుడు అనే వృద్ధుడి గురుకులం ఉన్నది. ఆయన శిష్యులందరూ ప్రతిభావంతులై పేరు పొందుతున్నారని చాలామంది చెప్పారు. కానీ భార్గవుడికి సందేహం పట్టుకున్నది. అంత గొప్ప గురువైతే గ్రామంలో ఎందుకు పడి ఉంటాడు? అటువంటి వాడి పోషణకు గ్రామస్తులంతా పోగు చేసి ఏ పాట ఇవ్వగలరు? గొప్పవాడే అయితే
బస్తీ చేరుకొని బోలెడని సంపాదించడా? పోనీ నగరానికి తీసుకుపోయి అక్కడి గురుకులంలో పిల్లవాడిని వదులుదామంటే ఎడబాటుకు సహించడం కష్టమనుకున్నాడు భార్గవుడు. ఏమైనా కానీ ఇంతమంది చెప్పే విషయాన్ని నిర్లక్ష్యం చేసి ఊరుకోవడం భావ్యం కాదు. ఒకసారి చూసి వస్తే పోయేది లేదు అనుకుని ఒకనాడు భార్గవుడు మంచి చూసుకుని కానుకలు చేత పట్టుకుని కొడుకును వెంట పెట్టుకు బయలుదేరాడు. చీకటి పడే వేళకు ఆ గురుకులం చేరుకున్నాడు. భార్గవుడు చేరుతూనే సరికి కర్మకిటీయుడు దగ్గరలో చెరువుకు స్నానానికి వెళ్ళి ఉన్నాడు. ఇంట్లో ఉన్న ఆయన భార్య బిడ్డలు అతిథులను చక్కగా ఆదరించారు. తను కూడా చెరువుకు వెళ్తానని కుతూహలపడ్డాడు భార్గవుడు. గురువుగారి పెద్ద కొడుకు 6 ఏళ్ల మనవుడు ఆయన్ని చెరువుకు తీసుకుపోయారు. నీళ్లు వీళ్ళు వెళ్ళి చూసేసరికల్లా బట్టలు ఉతుకుతూ కనిపించిన కర్మటీయుడికి భార్గవుడు నమస్కరించాడు. క్షేమాధికాలైన తర్వాత గురువుత్తమ, ముఖ్యమైన 2 రంగుల్లోని మీకు రెండోదే చాలా ముఖ్యమా అని అడిగాడు భార్గవుడు. 2 చాలా ముఖ్యమే, ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు అంటూ గురువు జవాబు చెప్పాడు. పక్కనే ఉన్న గురువుగారి మనవణ్ణి చూసి భార్గవుడు, అబ్బాయి, మా మాటలు నీకు అర్థమైనాయా అన్నాడు. అందుక పిల్లవాడు, అర్థం కాకేం, పగటి కన్నా రాత్రే మీకు చాలా ముఖ్యమా అని మా తాతయ్యని మీరు అడిగారు. 2 ముఖ్యమే అన్నారు తాతయ్య అని చెప్పాడు. తర్వాత భార్గవుడు, నిండు 12 ఉండగా మీ వంటి వృద్ధులు 6వ వంతులో బాధపడటం ఎందుకు స్వామి అని మళ్ళీ ఆయన్ని ప్రశ్నించాడు. అందుకు కర్మటీయుడు, నేను పుట్టిన తర్వాత చచ్చి మళ్ళీ పుట్టిన 32 సంతతులు ఇంకా బతికే ఉన్నాయి, అందుకే అని బదులు చెప్పాడు. ఈ సంభాషణలో భావం ఏమిటని భార్గవుడిసారి గురుపుత్రుణ్ణి అడిగాడు. అందుకతడు ఇలా చెప్పాడు. మీరు మా నాన్నగారిని శిశిర ఋతువైన ఈ చలిలో ఎందుకు కష్టపడతారు ఈ వృద్ధాప్యంలో అని ప్రశ్న వేశారు. దానికి మా తండ్రి, నాకు పళ్ళన్నీ దృఢంగా ఉండి జీర్ణశక్తి తోడ్పడుతున్నాయి కనుకనే ఈ శీతలాన్ని భరించే శక్తి నాకున్నది అని బదులిచ్చాడు అన్నాడు. తర్వాత భార్గవుడు మళ్ళీ కర్మటీయుణ్ణి ఉద్దేశించి, అయ్యా, తరచూ ఇల్లు కడుతూ పడగొడుతుంటే వాళ్ళు ఎందరున్నారండి అని అడిగారు. దాని గురువు, అటువంటి పని చేసి మానుకున్న వాళ్ళు 4, ఇప్పుడు వాళ్ళు తరపు వాళ్ళు ఆ పని చేస్తున్నారు అంటూ జవాబు చెప్పాడు. ఈ ప్రశ్న కూడా గురువుగారి కొడుక్కే వివరం చెప్పాడు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎంతమంది అని ప్రశ్న. అందుకు మా నాన్నగారు, నాకు 4 కొడుకులు, చాలామంది మనవులు అని సూచించారు అన్నాడు. మళ్ళీ భార్గవుడు, స్వామి, మీరు తరచుగా కాంతి కన్యను తెస్తూ ఉంటారను విన్నాను, నా మాట నిజమేనా అని అడిగాడు. ఈ మాట గురువు, లేదు, కాంతి కన్యను తెస్తే వస్త్రభూషణలు ఇచ్చి మళ్ళీ మర్యాదగా సాగనంపాలి కదా, కనుక మా స్వంత కన్యనే ఇప్పటికీ నమ్ముకొని ఉంటాను, అదే మాకు 10,000 అని జవాబు చెప్పాడు. గురుకుమారుడు దీని అర్థం ఇలా చెప్పాడు. అప్పుగా ధనం తెచ్చుకుంటారా అని మీ ప్రశ్న. లేదు, సొంత సంపాదనతోనే కాలక్షేపం చేస్తున్నామని మా నాన్నగారి జవాబు. ఇంతటితో ఊరుకోక భార్గవుడు, కల్పవృక్షాన్ని ఆశ్రయించాలి కానీ కేవలం ఒక చీపురుపులను ఆధారంగా చేసుకోవడం భావ్యమా అని అడిగాడు. దీనికి సూక్ష్మంగా, కల్పవృక్షం లేక చీపురుపుల్ల మాత్రం ఎలా వస్తుంది? చీపురు పుల్లలు కూడితేనే పరిశుభ్రత వస్తుంది, పరిశుభ్రతే లక్ష్మీప్రదం అన్నాడు కర్మటీయుడు. ఈ సమస్యను గురించిన వివరణ ఇలా చెప్పాడు గురువుగారి కొడుకు. రాజాశ్రయం లేక గ్రామం ఉండదు. నేనే గ్రామాన్ని అలక్ష్యం చేస్తే బాగు చేసేదెవరు? గ్రామస్తులందరూ విద్యావంతులై ఏకీభావంగా ఉంటే గ్రామం అభివృద్ధి పొందుతుంది. గ్రామంలో తెలివిమంతులకు రాజాశ్రయం కలగవచ్చు అని మీ ప్రశ్నకు నాన్నగారి జవాబు. ఇలా సంభాషణ జరుగుతూ ఉండగా గురువుగారి 3 ఏళ్ల మనవరాలు గబగబా చెరువుకు పరిగెట్టుకు వచ్చింది. వస్తూనే తాతకు ఊపిరి ఆడకుండా ప్రశ్నల వర్షం కురిపించసాగింది. ఈ పాపను చూచి ఎంతో ముచ్చటపడిన భార్గవుడు, అమ్మాయి,
నేను ఒక చిన్న ప్రశ్న వేస్తా, జవాబు చెప్పు మరి చూద్దాం అన్నాడు. అడగండి మరి అంది పిల్ల. మౌనంగా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగాడు భార్గవుడు. తడుముకోకుండా ఒక్క గుక్కలో అల్లరి చెయ్యాలి అనేసి గిరుక్కుమని తిరిగి ఇంటికి పారిపోయింది పిల్ల. అందరూ నవ్వుకున్నారు. భార్గవుడు ఆశ్చర్యపోయాడు. మనసులో మరెట్టి సంశయంలో లేకుండగా ఆయన తన కొడుకును కరమటీయుడు గురుకులంలోనే చేర్పించేశాడు. కాలక్రమాన దీపకుడు గొప్ప విద్వాంసుడై కులదీపకుడై తండ్రికి మంచి కీర్తి తెచ్చిపెట్టాడు. ఇప్పుడు పెట్టని పరీక్ష అనే మరో చక్కని చందమామ కథను విందాం. దేశంలో గ్రామాధికారులందరికీ రాజుగారి వద్ద నుండి ఒక ఫర్మానా వచ్చింది. అదేమిటంటే ప్రతి గ్రామాధికారి తన గ్రామంలో ఉండే విశిష్ట వ్యక్తుల పేర్లు వివరాలు రహస్యంగా రాజుగారి దివాణానికి అందచేయాలి. గ్రామంలో ఉండే పండితులు, కవులు, గాయకులు, శిల్పులు, వీరులు మొదలైన వారి పేర్లను జాబితాలో చేర్చవచ్చు. రాజుగారి ఫర్మానా చేత పట్టుకుని దివాణం నుంచి ఒక అధికారి ప్రతి గ్రామము తిరుగుతూ పాపన ఉండే గ్రామంలోని గ్రామాధికారి వద్ద కూడా వచ్చాడు. గ్రామాధికారి తమ గ్రామంలో ఉన్న ఒక కవి, ఒక శిల్పి, ఒక గాయకుడు, 2 వీరులు, వీరి పేర్లను జాబితాలో వేసి ఆఖరున 6వ పేరు కింద పరోపకారి పాపన్న పేరు కూడా చేర్చాడు. అధికారి జాబితా తీసుకుని వెళ్ళిపోయిన వారం రోజులకు గ్రామాధికారికి దివాణం నుంచి ఒక తాకీదు వచ్చింది. జాబితాలో చేర్చిన 6గురికి గ్రామాధికారి నిరూపణ పత్రాలు ఇచ్చి వచ్చే నవమి మధ్యాహ్నం లోపుగా వారిని ఆస్థానానికి పంపాలి. గ్రామాధికారి 6గురిని పిలిపించి రాజుగారి తాకీదు వినిపించి, మీకందరికీ రాజుగారేదో సన్మానం చేసేటట్టు కనబడుతుంది కనుక మీరందరూ బయలుదేరి వెళ్ళండి అన్నాడు. వాళ్ళంతా ప్రత్యేకతలు గలవాళ్ళు. నన్నెందుకు పొమ్మంటారు స్వామి? నేను ఎందులోనూ ప్రముఖుణ్ణి కానే. నా మూలంగా గ్రామానికి అప్రతిష్ట వస్తుందేమో అనుకున్నాడు పాపన్న. అదేమీ ఉండదు. నిన్ను గురించి నిజం తెలుసుకునే రాజుగారు ఆహ్వానించారు. ఆహ్వానాన్ని తిరస్కరించడం నేరమవుతుంది, వెళ్ళిరా అన్నాడు గ్రామాధికారి. పాపన్న విధి లేక ఒప్పుకున్నాడు. గ్రామం నుంచి రాజధానికి 4 రోజుల ప్రయాణం. 6గురు వీలును బట్టి మజిలీలు చేస్తూ నవమి నాటి ఉదయానికి రాజధాని సమీపాన గల గ్రామానికి చేరుకున్నారు. అవాంతరాలు రాకుండా ఉంటే మధ్యాహ్నం లోపల రాజుగారి ఇంటికి చేరుకోవచ్చు. వాళ్ళు కొంత దూరం వచ్చేసరికి ఒక కాపలాదారుడు ఉన్నాడు. అక్కడ కాలువ ఒకటి అడ్డొచ్చింది. కాలువను దాటడానికి ఒక తాటి బొంగు గట్లకు అడ్డంగా వేసి ఉన్నది. వాళ్ళు అక్కడికి వచ్చేసరికి దాని మీదుగా దాటడం చేతకాక ఒక ముసలిది, 3 పిల్లలు చిక్కును పడి ఉన్నారు. అటుగా వచ్చిన 6గురిని చూసి ముసలిది, బాబు, నన్ను ఈ పసివాళ్ళను అవతలికి దాటింతురు. తాటి బొంగు మీదుగా నడవటానికి భయంగా ఉన్నది. కాలువ చూడబోతే లోతు అన్నది. పాపన్న ముఠాలో వాళ్ళు వెనక నుంచి ఇంకెవరైనా వచ్చి దాటిస్తారులే, మేము తొందరగా వెళ్ళాలి అంటూ ఒకరొకరే తాటి బొందు మీదుగా కాలువ దాటి అవతలికి వెళ్ళారు. ఒక్క పాపన్న మట్టుకు యువతలే ఉండిపోయి, నిన్ను నీ పిల్లలను నేను దాటిస్తాలే, భయపడకు అన్నాడు. కాస్త ఆలోచించిన మీదట అది కూడా అంత తేలిక పని కాదని పాపనకు తోచింది. ముసలిది మరీ వృద్ధు, పిల్లలు మరీ పసివాళ్ళు. ఆ తాటిబొండ మీదుగా ఆ ముసలిదాన్ని, ఆ పసిపిల్లలను చెయ్యి పట్టి నడిపించడం అంత తేలిక పని కాదు. మధ్యదారిలో వాళ్ళు తనను కూడా నీటిలో పడేయవచ్చు. అందుచేత పాపన్న కాలం మీదుగా పొట్టుతాడు ఏర్పాటు నిశ్చయించాడు. తాను స్వయంగా ఒకరిద్దరిని నడిపించి ప్రయోజనం ఏమిటి? పట్టుతాడు ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరూ దాని సహాయంతో తాటిబొండు మీదుగా దాటడానికి సులభంగా ఉంటుంది. ఈ మాట అనుకుని పాపన్న తన మూట ఒడ్డున పెట్టేసి అక్కడ పాతటానికి గుంజకర్ర కోసం వెతకసాగాడు. అప్పటికే అవతల ఒడ్డుకు చేరిన 5గురు, పాపన్న, రామేం, ఇంకా ఏం చేస్తున్నావు అక్కడ? పొద్దెక్కిపోతున్నది అని కేకలు పెట్టారు. మీరు నడుస్తూ ఉండండి, నేను వచ్చి కలుసుకుంటాను అన్నాడు పాపన్న. వీడెప్పుడూ ఇంతేలే, ఇంత దూరం మనతో కలిసి వచ్చాడు, అదే విశేషం అనుకుని
మిగతా 5గురు గబగబా ముందుకు సాగారు. కాలువ దగ్గర దిగబడిపోయిన పాపన్న 6 అడుగులు నిలువుగల 2 కర్రలు కట్టి గట్టిగా సంపాదించి కాలువ ఈ ఒడ్డున ఆ ఒడ్డున బాగా లోతుగా గట్టిగా పాతాడు. బలమైన మర్రి ఓడలు తెచ్చి వాటిని తాడుగా అమర్చి 2 గుంజలకు కట్టాడు. ఇప్పుడు ఎంత పిరికివాళ్ళైనా ఆ తాడు పట్టుకుని తాటిబొండు మీదుగా కాలువను దాటి వెళ్ళవచ్చును. పరికరాలేమీ లేని కారణం చేత ఈ పని పూర్తి కావడానికి 2-3 గడియలు పట్టింది. ముసల్ది దాని మనవలు చివరకు కాలువ దాటారు. బతికించావు బాబు, ఇంక మేము దివాణానికి నిశ్చింతగా పోవచ్చు అన్నది ముసలిది. మీరు రాజుగారింటిగా పోతున్నారా అన్నాడు పాపన్న ఆశ్చర్యంతో. అవును నాయన, రాజుగారు పుట్టినరోజు పండుగ కదా, బీదసాదులకు అన్నాదులు పెడుతున్నారు, దానికే నా మనవలు నాతో వస్తున్నారు అన్నది ముసలిది. నేను అక్కడికే పోతున్నా, అందరము కలిసిపోదాం అన్నాడు పాపన్న. అయితే నడక చురుగ్గా సాగలేదు. అందరికన్నా చిన్నపిల్లవాడు కాళ్ళు నొప్పి పెడుతున్నాయని నడవలేనని అన్నాడు. ముసలిది వాడిని ఎత్తుకొని బొత్తిగా నడవలేకపోయింది. అందుచేత పాపన్న వాడిని తానే ఎత్తుకుని నడిచాడు. పాపన్న దివాణానికి చేరుకునేసరికి మధ్యాహ్నం కొంచెం దాటింది. పాపన్న భోజనశాల దగ్గర ముసలిదాన్ని పిల్లలను వదిలి అతిథులు ప్రవేశించే ద్వారం వద్దకు వెళ్ళాడు. అతనితో వచ్చిన 5గురు మధ్యాహ్నానికి ముందే చేరుకున్నప్పటికీ వారికి ప్రవేశం దొరకలేదు. వారింకా బయటే ఉన్నారు. మంత్రి గారు వాళ్ళని అడిగి ఫలానా గ్రామం నుంచి వస్తున్నట్టు తెలుసుకుని, జాబితా ప్రకారం మీరు 6గురు కదా, 6వాడేడి అన్నాడు. అతను దారిలో లేనిపోని పనులేవో మీద వేసుకుని వెనక వస్తున్నాడు అన్నారు వాళ్ళు. అతన్ని కూడా రానివ్వండి, అందరూ లోపలికి పోవచ్చు అన్నాడు మంత్రి. పాపన్న కనిపించగానే వాళ్ళ 5గురు అతని పైన విరుచుకుపడ్డారు. నీ మూలంగా మేం బయటే ఉండిపోయాం, మాకన్నా ఎంతో ఆలస్యంగా వచ్చిన జట్లన్నీ లోపలికి వెళ్ళిపోయాయి, నువ్వు మన గ్రామానికున్న పొరుగు కాస్త తీసేశావు అన్నారు వాళ్ళు. అందుకే నేను రాను మొర్రో అన్నాను అన్నాడు పాపన్న. 6గురు కలిసి మంత్రిగారి వద్దకు వెళ్ళారు. మంత్రిగారు వాళ్ళు తెచ్చిన నిరూపణ పత్రాలు పరిశీలించి వారు ఆలస్యంగా రావడానికి కారణం అడిగాడు. అయ్యా, తప్పు నాదే, వీరు 5గురు సమయానికే వచ్చారు. ఇక్కడికొక మైలు దూరాన కాలువ మీద పొట్టుతాడు అమర్చుకునే నేనే ఆలస్యం చేశాను అంటూ పాపన్న తాటిబొండు పైన కాలువ దాటంతో ముసలివాళ్లకు పిల్లలకు గల అసౌకర్యం గురించి చెప్పాడు. ముసలిదాని గురించి దాని మనవల గురించి కూడా మంత్రిగారికి చెప్పాడు. ఇప్పుడు ఆ వంతెన సౌకర్యంగా ఉన్నదా అని మంత్రిగారు అడిగాడు. చిత్తం, చిన్నపిల్లలు కూడా దాటవచ్చునండి అన్నాడు పాపన్న. అది మరామత్తు చేయటానికి ఎంతకాలం వృధా అయినది అని ప్రశ్నించాడు మంత్రి. మేము వచ్చి చేరి 3 గడియలు అయిందండి అన్నారు మిగిలిన 5గురు. ఇప్పుడు మధ్యాహ్నం దాటి గడియ అయినది, మీరు 5గురు ఉన్నారు, మీరు కూడా అతనికి సహాయపడి ఉంటే అందరూ మధ్యాహ్నం లోపలే వచ్చి ఉండరు అన్నాడు మంత్రి. ఎవరూ జవాబు ఇవ్వలేదు. సరే, మీరు ముందు వెళ్ళి భోజనాలు చెయ్యండి అన్నాడు మంత్రి. రాజుగారి పుట్టినరోజు ఉత్సవాల సందర్భంలో 3 రోజుల పాటు సదస్సు జరిగింది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రముఖులకు వారి వారి విద్యల్లో పరీక్షలు పెట్టి వారి వారి ప్రతిభకు తగ్గట్టుగా బహుమానాలు ఇచ్చారు. తనకు కూడా ఏదో పరీక్ష పెడతారని, తన పని అబాస అవుతుందని పాపన్న భయపడ్డాడు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆఖరి రోజున పరీక్షలు ముగిశాయి. ఒక్కొక్కరి పేరే చదివి బహుమానాలు పంచసాగారు. పాపన్నకు పరీక్ష జరగలేదు. అందుచేత అతనికి ఏమీ బహుమానం ఉండదని అతను వెంట వచ్చిన వాళ్ళను కూడా అనుకున్నారు. కానీ రాజుగారి పాపన్నను కూడా బహుమతి ప్రదానానికి పిలిచాడు. ఈయన పేరు పాపన్న, పరోపకారి. ఈయనకు పరీక్ష పెట్టలేదు. ఎందుకంటే ఈయన ఇక్కడికి వచ్చే దారిలోనే ఈయన పరీక్ష జరిగిపోయింది. ప్రతిఫలం ఏమీ కోరకుండా తాను కష్టపడి అయినా తోటి మానవులకు ఎల్లప్పుడూ ఉపకారం చేసే పాపన్నకు 10,000 బంగారు కాసులు ప్రత్యేక బహుమానాలు ఇస్తున్నాం అని రాజుగారు నిండు సభలో ప్రకటించారు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే
ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.